తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశమన్న గారికి, గౌరవనీయులు జడ్పీ చైర్మన్ సందీప్ గారు, మరి వేదిక మీద ఉన్న మీరు పర్మిషన్ ఇస్తే పేర్లు తీసుకోకుండా స్టార్ట్ చేస్తా, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా ఈ వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా భువనగిరి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఈరోజు మనందరం ఒక స్ఫూర్తితో ముందుకు కదలాల్సిన సందర్భం. 2014లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభలో మనం గెలిపించుకున్నామో, ఇప్పుడు ఈ 2024లో కూడా మనందరం కూడా కట్టుగట్టి జట్టుగట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండాను ఖచ్చితంగా ఎగిరేసేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజులు మనం గట్టిగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా భువనగిరి మనం సీటు గెలవగలుగుతాం. ఇవాళ ఒక విషయం ప్రజలకు క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు పంచి, నోటరీ డాక్యుమెంట్లు పంచి, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల దయచేసి మనం కార్యకర్తలం ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులో కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే, మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేందర్ కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇవాళ ప్రజలు దాన్ని హర్షించడం లేదు. మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మనము కూడా ఈరోజు మంచి అభ్యర్థి వచ్చింది మన క్యామ మల్లేశం గారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, బలహీన వర్గాల నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మల్లేష్ గారు 10 ఏళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. మరి కురుమ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు ఆ బలహీన వర్గాల సేవలో బాగా పనిచేసినటువంటి మంచి మనిషి మనకు అభ్యర్థిగా వచ్చినాడు. మరి ఇప్పుడే మా కిషోర్ చెప్పింది ఇక్కడ అభ్యర్థి గురించి. ఇక్కడ అభ్యర్థి చరిత్ర ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రేపు ఎంపీ అయితే కూడా మరి ఏం చేస్తాడో. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి వైట్ పేపర్ లాంటి మంచి మనిషి మనం మల్లేష్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నాను.
100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుడు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. 100 రోజులు మీకు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే. అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది. పోయిందా బాబా వీడియో? డిస్కనెక్ట్ అయిందా? 100 రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇవాళ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. వాళ్ళ 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా వచ్చినాయా 2,500? మహిళలు చేయి బాబు ఒకసారి, మహిళలు 1960 రూపాయలు మహిళలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఓకే బాబా, వడ్లు ఏమన్నాడే 500 బోనస్ ఇచ్చి 2,500 రూపాయల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు. ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేషన్. మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి. వానకాలం వడ్లకు మీరు వడ్లు అమ్ముకోకండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ వస్తుంది, రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. వానకాలం వడ్లకు ఇయ్యలే. ఇప్పుడు యాసంగి వడ్లు రేపో మాపో రాబోతున్నాయి. మనందరం గ్రామాల్లో కల్లాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2,500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2,500 వడ్లు కొండకనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మహిళలు రుణమాఫీ ఏమైందిరా బాబు, ఎవడన్నా కాంగ్రెస్ వచ్చిందా? సరే వేరే పెట్టి ఏదో వస్తుంది. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఓకే, ఇక వచ్చినాయా మీ ఇళ్ళల్లో ఎవరికైనా 2,500? ఎవరికన్నా? మరి ఏం చెప్పిండు? డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టాలు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వ తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వ తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు వితంతువులు వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. మీకు తెలుసు, మీ ఊర్లలో అడుగుంది. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చిండు, ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎక్కొట్టింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే, కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా? కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడినామా లేదా? నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా? రేపు జగదీష్ అన్ననో పల్లా గారో నేనో మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతును గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గుద్ది మాట్లాడాలా వద్దా? రేపేమంటాడు? తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచిందనుకో, మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి ఇవి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా కూడా చూద్దామా? సరిపోతాయా? నెక్స్ట్ పన్నులు మొదలయ్యే ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 15,000 రైతు బంధు వచ్చినా అది ఎవరికన్నా వచ్చిందా? ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధును ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు.
ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు బడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000 వర్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిందా అమ్మ తులం బంగారం ఎవరికన్నా? నిన్ననే నేను పేపర్లు చదివిన, ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. 71,000 తులమైందట. అది కూడా బాగా పెరుగుతుంది. మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినామా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామా? గెలిచిన తర్వాత ఆడబిడ్డలకు మేలు చేయాలని కేసీఆర్ గారు 13 లక్షల ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసినారు. కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడబిడ్డలను ఊరించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి 4 నెలలైనా తులం బంగారం లేదు, అసలు కొత్త కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. ఇంకా అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలైన వాళ్ళకు ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు ఇప్పటికీ. ఆ వెనకట మా వాళ్ళు మా శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెక్కులే ఇంకా ఆడిట వస్తుంది. ఏం కిషన్ అన్న కొత్త ఏది రాలేదు. అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి, తులం బంగారం రావాలంటే శ్యామ మల్లేశం అన్నడు గెలిపింది, మా వాళ్ళు కొట్లాడతారు, తులం బంగారం వచ్చేటట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడారు. అసెంబ్లీలో చెప్పిన మాట అది కూడా చూపిస్తావా ప్రియాంక గాంధీ? बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम ఆపే. ఎంత పచ్చి మోసం కనబడ్డదా మీకు? ప్రియాంక గాంధీ ఎక్కడో చెప్పలే, అది ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీలో పట్టుకొని అడిగినాం. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి గారు అని అడిగినాం. అడుగుతా ఆయన ఏం చెప్పిండో మీరు చూసిండు. మేం నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో గాని ఎక్కడ గాని చెప్పలేదు అంటారు. ఎంత పచ్చి అబద్దాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని. ఇది ఇలా నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 నెలల్లోనే మాట మార్చింది. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊరించి ముచ్చని చెప్పింది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటదాకా బోడమల్లప్ప కథ ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ అదే విధంగా విద్యార్థులారా చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం. ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుండ్రు, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు. మీరు కంప్యూటర్ ఈ రాష్ట్రంలో ఇది జనగాంలో చెప్పింది, ఇది మన పార్లమెంట్ లోనే పల్లా గారి కాన్ఫరెన్స్ లో చెప్పింది. నేను అడుగుతున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయలు మీరు చెప్పిన కార్యక్రమం అందిందా అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులకు మోసం,
నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఎవరిని మీరు ఉత్తరించండి? సమాజంలో ముఖ్యమైన వాళ్ళు నలుగురే. ఒకటి మహిళలు, 2 రైతులు, 3 పేదలు, 4 విద్యార్థులు, యువత. నలుగురికి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పింది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వకుండా ఇలా మహిళల్ని మోసం చేసిన మీకు మహిళల ఓటడిగే హక్కు ఎక్కడి? నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ భృతి అందకుండా యువతను కూడా మీరు మోసం చేసినారు. పోనీ పేదల కన్నా మేలు చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, మీకు కూడా ఆకలి అవుతుందేమో. కానీ నేను మీతో కోరేది ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్ల కనబట్టే ఇగో మహిళలకు 2,500 ఇస్తాను మోసం చేసిండు, ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదొక రైతన్న కనబడితే ఆ రైతన్నకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీలు కొనిస్తామన్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకపోతే నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్లు. ఏమైనా చూస్తే టీవీలలోనేమో, పేపర్లలో లీక్ వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చిండ్రు, పాలన మర్చిండ్రు. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్న పరామర్శించిండ్రా? పంటలు ఎండిపోతే ఏ రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిండ్రా? ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇలా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేరు. ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద, మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతనైనటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోక ముడిచి మేం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు, నీళ్లు ఎక్కడున్నాయన్నారు, కరువు అన్నారు. కేసీఆర్ రాగానే ఎడమ కాలువల నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరద కాలువకు కాళేశ్వరం పంపు చాలు చేసింది. కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన నీళ్లు? కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు ఒక్కొక్కటి ఇలా శురువైతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులే లేరు. మన పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు కానీ ఇక ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళను ఇవాళ అభ్యర్థులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటాడు? నేను పేగులు మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకుంటా ఎవరు వేసుకుంటారు? అసలు ఎవరు వేసుకుంటారు పేగులు? మనుషులా, రాక్షసులా? ఎవరు వేసుకుంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు పేగులు మెడలు వేయడం కావాలి, నీ హామీలు అమలు చేయమని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట్లాడితే ఇంకా మానవ బాంబులైతే
మానవ బాంబులు కాదు ప్రజలకు కావాల్సింది మానవీయ పాలన కావాలి. చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అయ్యి, ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి మానవీయ పాలన కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అవే గాలి మాటలు, ఇవాళ అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు చెప్తా ఉన్నారు. ఫేక్ వార్తల మీద మీరు ఆధారపడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఇవాళ మంచి పరిపాలన ఇయ్యి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నాడుతున్నారు. ఇది అయిపోయాక చూడండి, కరెంటు బిల్లులు పెంచుతారు వీళ్ళు, నీళ్ల బిల్లు పెంచుతారు వీళ్ళు ఇంత కరెంట్ ఆగం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటుండే రేవంత్ రెడ్డి గారు, నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అంటుండు. ఆయన 100 రోజులు చేసిన పనికట ఓట్లు వేయాలన్నట. రేపు ఏమంటాడు? తప్పిపై కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు? 100 రోజుల్లో ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఎగబెట్టినా, రుణమాఫీ ఎగబెట్టినా, 2500 ఆడవాళ్లకు ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, స్కూటీలు ఎగబెట్టినా, ఇవన్నీ మోసం చేసినా నాకు ఓటేసింది అన్నారే. అందువల్ల ఈ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను తుంగలో దొక్కినందుకు, బాండ్ పేపర్లు వంచి ప్రజల్ని మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏమడగాలి? బీజేపీ వాళ్ళు ఏమని ఓటు అడుగుతున్నారు అంటున్నాను. మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడ్డారో ఒక్కసారి చెప్పండి. రైతులు బాగుపడ్డారా? కార్మికులు బాగుపడ్డారా? దళితులు బాగుపడ్డారా? గిరిజనులకు మేలు చేశారా? మా బీసీలకు ఏమైనా మేలు చేశారా? ఏ వర్గం నీ 10 ఏళ్ల పాలనలో బాగుపడ్డది? వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా? నల్లధనం చేస్తాం, పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి 20 కోట్ల ఉద్యోగాలు? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినాయి. అంతకు మించి మీరు చేసింది ఏమున్నది? 63 రూపాయలున్న సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించింది. సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించింది. ఇది కాదా బీజేపీ ఆడుతున్న నాటకం? వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం కట్టామంటున్నారు. రాముడు అందరి వాడు. మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మీరు అక్షింతలు పంచిపెట్టి మేము రాజకీయం చేయాలంటే ఇంటికో లడ్డు పంపకపోదుమా? మేము ఇంటికో లడ్డు లక్ష్మీ నరసింహస్వామి పంపలేకపోదుమా? ఏమి? దేవుడు అందరి వాడు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా అందరికీ వరం ఇస్తాడు.